తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా సాగు అడ్డగోలుగా సాగుతోంది. అధికారికంగా 15,000 ఎకరాల్లో ఆక్వా సాగుకు అనుమతులు ఉండగా 40,000 ఎకరాలకు పైగానే సాగు చేస్తూ పచ్చటి భూముల్ని కబళిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి మరీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఆక్వా సాగుతో నీరు కలుషితమవుతోంది. మంచినీరు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. చూసేందుకు రెండు కళ్ళు చాలవు అన్నట్లు ఉంటాయి కోనసీమ అందాలు. పుడమితల్లి పచ్చకోక కట్టుకున్నట్లు అడుగడుగునా కట్టిపడేసే అందాలే దర్శనమిస్తాయి. విచ్చలవిడి ఆక్వా సాగుతో ఈ ప్రకృతి అందాలు మసకబారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ మండలాల్లో 1000 ఎకరాల్లో అనధికారికంగా ఆక్వా సాగవుతోంది. సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో ఈ చెరువుల సంఖ్య భారీగా ఉంది. గొంది వద్ద సాగునీటి కాల్వలను ధ్వంసం చేసి మరీ రొయ్య పంట పండిస్తున్నారు. అల్లవరం మండలం గూడాలలో ఆక్వా అక్రమ సాగుపై ఇటీవల 2 వర్గాల మధ్య పెద్ద వివాదం ఏర్పడింది. మామిడికుదురు మండలంలో వైనతెయ్యను ఆనుకొని 2000 ఎకరాల్లో చేపలు, రొయ్యల్ని సాగు చేస్తున్నారు. పోలవరం మండలంలో ఏటిగట్టును ధ్వంసం చేసి గట్టు చుట్టూ ఆక్రమించారు. ఉప్పలగుప్తం మండలంలోనూ పచ్చటి వరి, కొబ్బరి చేలన్నీ క్రమంగా ఆక్వాబాట పడుతున్నాయి. మంచినీటి చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది అనధికారికంగా చెరువుల్లో మోటార్లు వేసి ఉప్పు నీటితో రొయ్యల సాగు చేస్తున్నారు. తాగటానికి నీళ్ళు లేవు, సరైన నీళ్ళు వాటర్ లేదు, పశువులకి నీళ్ళు లేవు, బట్టలు తుక్కటానికి నీళ్ళు లేవు, అంత ఉప్పు నీరు అయిపోయిందండి. ఈ చెరువులు తవ్వడం వల్ల ఈ జనరేటర్ ఊర్లు, ఈ ఏడియాటర్ ఊర్ల వల్ల పిల్లల చదువులు పాడైపోతున్నాయి. దీనివల్ల చెట్లు గట్ట పాడైపోయినాయి. నేను తాగటానికి నీళ్ళు లేవండి. మాకు ఈ చెరువులు తవ్విన కాడ నుంచి చాలా ఇబ్బందిగా, చాలా ప్రాబ్లంగా ఉంటున్నాయి. మాకైతే గ్రామంలో అయితే దోమలు నిలబడనివ్వట్లేదు. ఈ నీరు వేసానికి వస్తే మొత్తం నీరే మాకు కలిసి అయిపోయింది. అది చెరువులు తవ్వక ముందరేమో వాటిలో పెట్టి దోళ్ళకి నిలబెట్టుకోవటం, గొడ్లు గుంజుకోవటం, తానాలు చేయటం కూడా జరిగేది. ఇప్పుడు అయితే ఆ అవకాశం కూడా లేదండి. అసలేని దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పిల్లలకి జ్వరాలు, చాలా అనారోగ్యంగా ఉంటున్నారండి. ఈ తాగి నీళ్లు కూడానండి రంగు మారిపోయి అదో రకంగా వస్తున్నాయి. నిబంధనల ప్రకారం సాగుకు పనికిరాని చౌడు భూముల్లోనే ఆక్వా సాగుకు చెరువు తవ్వకాన్ని చేపట్టాలి. వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నిబంధనలు పాటించినట్లు తేల్చాలి. ఆపై డివిజన్, జిల్లా స్థాయిలో రెవెన్యూ, మత్స్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. 80% మంది ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులు తవ్వేస్తున్నారు. ఆ చెరువుల్లో వాడిన నీటిని పరిసరాల్లోని రైతులకు ఇబ్బంది లేకుండా బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు కనిపించడం లేదు. దీనివల్ల ఇరుగుపొరుగు రైతుల భూముల్లోకి ఉప్పునీరు చేరి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. ఈ క్రాప్ పాడైపోవడం వల్ల వ్యవసాయం వదిలేసుకోవడం, చేసుకోవడం అని ప్రతి వాడు ఆక్వా మీద పరిగెడుతున్నాడు. ఈ ఆక్వా కింద భాగం ఒకటి తవ్వుతుంటే దాని పై భాగం అంతా నీరు దిక్క నానా రకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇక్కడ ఉండే పరిస్థితులు ఎప్పుడూ పూర్తిగా 3 పంటలు పండుతాయి. 2 పంటలు వ్యవసాయం పండుతుంది, 1 అపరాలు పండుతుంది. నిత్యంగా ఈ ఉప్పు చెరువుల వల్ల ఏంటంటే ప్రకృతి వల్ల నాశనం ముందు ఏ పూత కానీ, ఏ రకరకాలైన చెట్లు, పళ్ళు కానీ ఏ కాయట్లేదు. ఈ ఆక్వా కల్చర్ని ఇంపార్టెన్సీ తీసుకుని ఈ వ్యవసాయ సస్యశ్యామలంగా ఉండే ఈ కోనసీమ సస్యశ్యామల శాతాన్ని బాగా తగ్గిపోయి వీటి వల్ల అనేక పర్యావరణ అనారోగ్యాలు, నీటి కాలుష్యము, మరి అలాగే కూలీలకు, ఈ కోనసీమలో కూలీ వాసులు ఎక్కువ, ఈ కూలీలకు ఉపాధి కూడా లేకుండా పోతుంది ఈ ఆక్వా కల్చర్ వల్ల. లాభాల పంటగా మారిన వెనామీ రొయ్యల సాగు కారణంగా చెరువుల చుట్టుపక్కల ఉన్న భూముల్లో వరి పండించే పరిస్థితి లేకుండా పోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ తమ భూముల్ని బలవంతంగా ఆక్వా సాగుకు అప్పగించే పరిస్థితి నెలకొంది. పచ్చని పంట పొలాలు ఆక్వా సాగుగా మారుతున్న దుస్థితి ఇది. విచ్చలవిడి చెరువుల తవ్వకాలను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కనీస చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా అందాల సీమ కోనసీమ కళావిహీనంగా మారుతోంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.